నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బోరుగడ్డ అనిల్ కేసులో అనుకున్నట్టే అయింది. కిందటి నెల 26 నుంచి 29వ తేదీ వరకు అనిల్ని గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంచారు. ఆయన్ని ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారించాలని చెప్పేసి ఎస్పీ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ని ఆదేశించారు. అయితే జరిగిన తెరకాసి ఏంటంటే ఆయన ఆ 3 రోజులు కూడా ఏదో అలా ఏమయ్యా బోరుగడ్డ అనిల్ ఉన్నావా, చెప్తున్నావా సమాధానాలు అడిగిన వాటికి అనేసి ఏదో పెరిఫిరల్గా అట్లా పైన టచ్ చేసి వెళ్ళిపోయాడు. ఈ పర్యవేక్షణ లోపం ఎక్కడికి దారితీసిందో తెలుసు. బోరుగడ్డ అనిల్కి రాచమర్యాదలతో 3 రోజులు బిర్యానీలు, కొత్తలుడు ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందో ఆ భోగాలన్నీ పోలీస్ స్టేషన్లోనే అనుభవించేశాడు. ఆయన రాసిపెట్టి ఉండాలి, దేనికైనా బోరుగడ్డ అనిల్కి రాసిపెట్టింది. సో ఆయన అనుభవించాడు. బట్ అదే సందర్భంలో ఆ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఆదేశాలు అందుకున్న గుంటూరు వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ మరి ఆయనకు కూడా రాసిపెట్టిందనే చెప్పాలి. ఏది అంత నిర్లక్ష్యంగా వ్యవహరించాలని రాసిపెట్టింది కాబట్టి అది సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ఏమన్నారంటే ఎస్పీని కూడా పర్సనల్గా పిలిపించి మాట్లాడారు, సతీష్ కుమార్ గారిని కూడా. సో ఐజీ త్రిపాఠి గారికి మొత్తం సమగ్రంగా ఆయన వివరించారు. అండ్ ఐజీ గారు స్వయంగా విచారించారు అరండల్పేట పోలీస్ స్టేషన్కి ఇలా రోజు ఏం జరిగింది ఏంటి ఆ 3 రోజుల పాటు. లేదండి, వెస్ట్ డిఎస్పీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దానివల్ల చాలా రెక్లెస్గా అతను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించిన వాచాలత్వానికి తాలూకు వీడియో క్లిప్పింగ్, సీసీటీవీ ఫుటేజ్ విత్ ఆడియో దొరికింది. ఇది వాస్తవంగా ఈ అంశం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ముందరే తెలుసు. ఏ రకంగా అంటే ఆయనకున్న అనుచరులు, ఆయన ఫాలోయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. ఆయనకి చేరవేశారు, ఇంక్లూడింగ్ ఆడియో వీడియో క్లిప్స్తో సహా ఎలా అతను బిహేవ్ చేశాడు. అంటే మీడియాలో వచ్చినవి కొన్ని, రానివన్నీ కూడా డిప్యూటీ సీఎం దగ్గర ఉన్నాయి. అది చూసిన తర్వాత ఆయన కొంత సీరియస్ అయ్యారు. డీజీపీ గారితో నేరుగా మాట్లాడారు. అండ్ నేరుగా మాట్లాడే ముందు ప్రోటోకాల్ ఆయన ఎక్కడ విస్మరించలే. హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా చెప్పారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా డీజీపీ సీరియస్నెస్ని గమనించి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని ప్రత్యేక అధికారిగా నియమించారు, కంప్లీట్ రిపోర్ట్ కావాలని. సో ఇదే జరిగితే ఈయన సిఫార్సుల మేరకు ఇది పర్యవేక్షణ లోపం, తీవ్రమైన నిర్లక్ష్యం కిందకు వస్తుంది. కాబట్టి క్రమశిక్షణ చర్యలు చాలానే ఉంటాయి. అంటే వేతనాల్లో కట్టో లేకపోతే డిమోషనో ఏదో చెప్పలేం, సస్పెన్షన్కి కూడా దారి తీయచ్చు. బట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి డిఎస్పీ జయరాం ప్రసాద్ని ప్రేరేపించిన కారణాలు ఏంటి, ఒకసారి దాంట్లోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు పెరిఫరల్గా తలనొప్పి వచ్చిందంటే పెరిఫరల్గా ఒక ఎనాలజీనో పారాసెటమాలో వేసుకోవడం సహజం. బట్ దాని రూట్ కాజ్ కోసం హోమియోలో మందులు ఎలా ఎదుగుతారో ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం దాని రూట్ కాజ్ కోసం జయరాం ప్రసాద్ ఆ రకంగా వ్యవహరించడానికి, వెస్ట్ డిఎస్పీ జయరాం ప్రసాద్ ఆ రకంగా వ్యవహరించడానికి గల కారణాలన్నీ స్వయంగా తెలుసుకోవాలని చెప్పేసి తనకు సొంత నెట్వర్క్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సొంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. వాళ్ళు ప్రభుత్వ అధికారులతోటి మమేకమై ఉన్నట్టే కనిపిస్తారు, సాధారణ ప్రజానీకంలా ఉంటారు. ఆయన ఒక డీటెయిల్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఈరోజు డీజీపీ గారి దగ్గర ఉన్న రిపోర్టు, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన రిపోర్టు కన్నా కూడా మరిన్ని డీటెయిల్స్ బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఆ కేసు విచారణ సందర్భంగా అతను మాట్లాడిన దానికి సంబంధించి, వాచాలత్వానికి సంబంధించి డీటెయిల్డ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళింది. సో ఆయన హీ హాస్ గాన్ త్రూ దట్. ఆయన అది వచ్చిన తర్వాత డీజీపీ గారితో మాట్లాడిన తర్వాతే ఈ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఈ విచారణ మొదలైంది. సో మొత్తం తేలిపోయింది. అంటే ఎంత ఎఫెక్టివ్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి చేరలేకపోతుంది. డిప్యూటీ సీఎంకి చేరిన ఇన్ఫర్మేషను పోలీస్ బాసులకి, హోంమంత్రికి చేరలేకపోవడం అనేది దురదృష్టకరం ఇక్కడ నిజంగా. బట్ ఈయన ఒక యాక్టింగ్ డిప్యూటీ సీఎంఏ కాదు, ఆయన ఆచరణలో చేసి చూపిస్తారు. ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ తనకు నోటికొచ్చినట్టు మాట్లాడి, తనకు చేతకొచ్చినట్టు రాసి, అలాగే నోటికొచ్చినట్టు బెదిరించి ఫోన్లో ఉమెన్, ప్రత్యేకించి చాలామంది మహిళా నాయకుల్ని బెదిరించి, ఇంకోసారి ఏంటంటే కులం కార్డు పెట్టుకొని మాట్లాడి చేసిన అరాచకాల లిస్టు బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. డిప్యూటీ సీఎం గారి దగ్గర ఉన్న ఫైల్లో ఉన్న డ్రాఫ్ట్లో ఉన్నది చాలా ఎక్కువ. సో ఇదొక్కటే కాదు, ఇంకా ఆయన అనుకుంటున్నారు ఏదో ఆయన 18 కేసులకి సంబంధించి, మిస్సింగ్ కేసులకు సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనరేట్ సాధించిన ఒక అచీవ్మెంట్ని ఆయన ప్రశంసించారు. అంటే ఆ ట్వీట్ వెనకాల ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 నెలల్లో మనం 18 కేసులే మనం ట్రేస్ చేయగలిగాం. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది కేసెస్? ఆ 30,000లో
18 కేసులు పోని మిగిలిన వాటి సంగతి ఏంటని ఆయన హోంమంత్రిని నిలదీయకుండానే నేరుగా నిలదీయకుండానే. అమ్మ అనితమ్మ, మీ మీద ఇంకా చాలా గురుతర బాధ్యత ఉంది. సాటి మహిళలు, బాలికలు, యువతులు ఇలా మిస్ అయిపోయి ముంబై రెడ్ లైట్ ఏరియాలోనో సొనాగచ్చిలోనో ఉంటున్న వాళ్ళు, లేకపోతే అక్రమంగా విదేశాలకు తరలింపబడిన వారు, వీళ్ళ ఆచూకీ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ఫ్యాక్ట్ ఏపీ పోలీస్ ఆర్ ద బెస్ట్ పోలీస్ అనేది మనం డీజీపీగా మనం హెచ్జే దొర గారు ఉన్న సమయం నుంచి చూస్తున్నాం. అలాగే ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవహారాలు హ్యాండిల్ చేసిన డీజీపీ అరవిందరావు గారు ఎలాంటి పోలీస్, ఆయన సృష్టించిన ఆక్టోపస్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది. అలాగే అటువంటి బెస్ట్ ఆఫీసర్స్, బెస్ట్ పోలీస్ పర్సన్లు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎందుకు ఛేదించలేకపోతోంది 30,000 కేసుల్లో మిగిలిన కేసుల్ని కేవలం 18 మీరు ఈ 5 నెలల్లో ఛేదించగలిగింది అనేది అన్యాపదేశంగా పవన్ కళ్యాణ్ గారి ట్వీట్లో ఉన్న ముక్తాయింపు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఆయన హీఈస్ వెరీ కేటగిరికల్. తను ఏ కేసుల గురించి మాట్లాడాడో ఆయన దానికి బద్దులై ఉన్నారు. ఆడపిల్లల్ని, యువతుల్ని, మహిళల్ని ఒకవేళ అక్రమంగా తరలిస్తే, విక్రయించినా సరే వాళ్ళని వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యతను ఆయన తన భుజాల మీద పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఈ 5 నెలల సమయంలో స్వల్పంగా కొంత ఏదో అచీవ్మెంట్ కనిపించుండొచ్చు కాక, బట్ ఆయన దాంతో తృప్తి చెందరు. బాధిత మహిళలు, బాలికలు, యువతుల కుటుంబాలకి స్వాంతన చేకూర్చడం కోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. అక్కడ దాకా హోంమంత్రి తెచ్చుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి నెటిజన్స్ అంటున్నారు. ఓకే, హోంమంత్రికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి? ఎస్, లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు, అది ముఖ్యమంత్రి దగ్గర ఉంది. లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేనప్పుడు పోలీస్ టాప్ బ్రాస్ పెద్దగా డీజీపీని, పెద్దగా హోంమంత్రి గారిని లెక్క చేయరు. అది మనం గమనిస్తూ వస్తున్న విషయమే. ఇవాళ కొత్తగా అనితమ్మ గారికి మాత్రమే వాళ్ళు రిపోర్ట్ చేయరు, లెక్క చేయరు అని అనుకోవడానికి లేదు. ఈ క్రమంలో మరి ఈ మిగిలిన కేసుల వివరాలన్నీ ఇంకొక 6 నెలలు సమయం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళంతా వాళ్ళు ఛేదిస్తారా, లేదా తను ఆల్రెడీ సేకరించి ఉన్న సమాచారాన్ని, ఎందుకంటే ఆయన నిలబడి నీళ్లు తాగే టైపు, పరిగెత్తి పాలు తాగడు. ఆయన నిలబడి నీళ్లు తాగుతాడు, శాంతం గమనిస్తున్నాడు. ఈ 30,000 కేసులకు సంబంధించిన ప్రతి అంశము రికార్డ్ అయి ఉంది, కేస్ బై కేస్, ఇండివిజువల్ బై ఇండివిజువల్. అది జనసేన హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉంది. బట్ ఈ సమాచారం అంతా పోలీసులకు ఇస్తే మరి వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళంతా వాళ్ళు ట్రేస్ చేసి, ఫైండ్ అవుట్ చేసి, వారిని బాధిత బాలికలు, యువతులు, మహిళల్ని వాళ్ళ సొంత ఇళ్ళకి చేర్చాలి. ఇదో పెద్ద మిషన్, పెద్ద టాస్క్. కమిట్మెంటు, కన్సర్న్ ఉంది కాబట్టి ఉమెన్ సెక్యూరిటీ మీద వాళ్ళకి కల్పించాల్సిన రక్షణ మీద, భద్రత మీద కమిట్మెంట్, కన్సర్న్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న న్యూస్ స్టోరీ, ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన స్టోరీ రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేశారు అండ్ అప్రిషియేట్ చేశారు ఏపీ పోలీస్ని ఈ మాత్రం ఇనిషియేషన్ తీసుకునేందుకు. బట్ దెర్ ఈజ్ ఎ లాంగ్ వే టు గో. చాలా దూరం ఉంది, చాలా అగడ్తలు ఉంటాయి, చాలా ముళ్ళకంపలు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం 30,000 మిగిలిన మహిళలందరినీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. బోరుగడ్డ అనిల్ లాంటి రౌషీటర్లు, క్రిమినల్స్న ఆటని కట్టించాల్సి ఉంటుంది. ద్వారకా తిరుమలరావు గారు నిబద్ధులైన పోలీస్ అధికారి, మంచి పేరుంది ఆయన ఈ కెరియర్ మొత్తం మీద. ఆయనకి ఆ కమిట్మెంట్, కన్సర్న్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి భావజాలం మ్యాచ్ అవుతుంది కాబట్టి లెట్ us hope so, పాజిటివ్గా ఆలోచిద్దాం. ఖచ్చితంగా మిగిలిన కేసులను కూడా వారు పరిష్కరించి ఒక 80% రికవరీ చూపిస్తారు ఒక ఏడాది లోపలనేది అందరూ ఆశిస్తున్న విషయం. మనం కూడా ఆశిద్దాం.